హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసంలో పిండి దీపానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ముందుగా పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బియ్యాన్ని 2 గంటలు నానబెట్టి వాటిని ఆరబెట్టుకొని పూర్తిగా ఆరిన తర్వాత మిక్సీ పట్టుకొని జల్లించుకోవాలి. బియ్యం పిండి, ఆవు పాలు, బెల్లం, పాలల్లో బెల్లం కరగనిచ్చుకొని ఆ పాలను బియ్యం పిండిలో కొంచెం కొంచెం పోసుకుంటూ ముద్దలు చేసుకోవాలి. చిన్న ముద్దలు తీసుకొని క్యాప్ అంటే మూతతో ప్రెస్ చేసుకోవాలి. పిండి దీపాలు విరక్కోకుండా ఉంటాయండి. చాలామంది గుమ్మల ముందు యమదీపంలాగా వెలిగించుకుంటారు. అకాల మృత్యు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని. కార్తీక మాసంలో తెల్లవారుజామున కానీ సాయంత్రం 6 గంటల తర్వాత కానీ వెలిగించుకోవచ్చండి. ఏ రకమైన దోషాలున్నా తొలగిపోతాయి. అలాగే ఇంకొక రకం చేసుకోవచ్చు. బియ్యం పిండి, నీళ్లు, ఆవు నెయ్యితో సేమ్ ప్రాసెస్ ఇలాగే చెయ్యాలండి. పిండి దీపాలు ఇరగకుండా మంచిగా ఉంటాయి. ప్రెస్ చేసుకోండి, వాటిని గుండ్రంగా చేసేయండి. చూడండి ఎలా వచ్చేసాయో. ఇలాగే